ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మీకు చెప్పకుండా నేను శ్రీరాజ్‌కి వాటా ఇచ్చాననే కదా మీరు ఇంతలా బాధపడుతున్నారు. ఐయామ్ రియల్లీ సారీ రా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అలాగే వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి ఇలా అంటూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది. సుమిత్ర వదిన వచ్చి చెప్తేనే కానీ నాకు తెలియలేదు పాపం శ్రీరాజ్ అలా అడుగుతున్నాడని. సుమిత్ర వదిన చెప్పాకే కదా నాకు అర్థమైంది. అందుకే నేను శ్రీరాజ్‌కి మీ ఎవ్వరికి చెప్పకుండానే మాట ఇచ్చేసానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సుమిత్ర అత్తయ్య వచ్చి వాళ్ళ అమ్మని బ్రతిమలాడిందని తెలిసి అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో చంద్రకళ అయితే విరాట్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. అది చూసి విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా నాకు ఫోన్ చేసి మాట్లాడుతావా, నేను నీ ఫోన్ని లిఫ్ట్ చేయను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చంద్రకళ అయితే ఫోన్ చేస్తూ ఉంటే విరాట్ అయితే అలా చూస్తూ లిఫ్ట్ చేయకుండా కట్ చేసేస్తాడు. అది చూసి చంద్రకళ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. బావ ఫీల్ అయినట్టుగా ఉన్నాడు. ఎలాగైనా సరే బావని నేను ఒప్పించాలి. బావ నాతో తిరిగి మళ్ళీ ఎప్పటిలాగానే మాట్లాడాలి. దానికి నేను ఏమైనా చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విరాట్ అయితే చంద్రకళ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.